60 దాటినవాడి గోడు. చిట్టి హాస్య వ్యాసం. రచన శ్రీ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారు. గళం పీసపాటి విజయసారథి. ఏం రోగాలో ఈ మాయరోగాలు! కమ్మగా కడుపు నిండా తినడానికి లేకుండా పోయింది. ఎవరినో అనుకుని ఏం ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చటపడి నా కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యలాగా అయ్యాడు. అది తినొద్దు ఇది తినొద్దు అంటూ ఆంక్షలు. అసలు కందిపొడి ఆవకాయ కాంబినేషన్లో పేరిన నెయ్యి నాలుక్కి రాసుకుంటూ తింటూ ఉంటే ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువ. శాకంబరీదేవి ప్రసాదం. ఆంధ్ర శాకం. ఇంత వెన్నముద్ద పక్కన పెట్టుకుని ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనా? దప్పళంలో గుమ్మడొడియాలు, అందులో ఆయిల్ ఉంటుంది వద్దంటాడు. అసలు వేడివేడి అన్నంలో మీగడ పెరుగు వేసుకుని మాగాయ మొక్క నంజుకుంటూ తింటూ ఉంటే సాక్షాత్తు ఘటోత్కచుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరు. అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగినవాడు చేస్తేనా? ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరెవరూ వండలేరు. అలాంటిది మా కుంకన గుత్తొంకాయను కాశీలో నా చేత వదిలించేద్దామని కాశీకి టిక్కెట్లు తీస్తాడా? ఆ కాశీ విశ్వేశ్వరుడు నా యందు దయతలచి 2 సార్లు టిక్కెట్లు రద్దు చేయించేశాడు కాబట్టి సరిపోయింది. పైగా మా కుంక అంటాడు, ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీకి పంపించెయ్యనా అని. ఎంతమాత్రం వీల్లేదని మా బ్రహ్మగారు చెప్పబట్టి ఆగాడు గాని లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసేవాడు. పొద్దున్న లేవగానే కోడల పిల్ల ఒక పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది. ఆ గ్లాసు లోపలకు తొంగి చూడాలి, కాఫీ ఎక్కడుందా అని. కాఫీ ఎక్కువగా తాగితే గ్యాసు వస్తుంది మావయ్య గారు అంటుంది. అసలు గ్యాసు ఎందుకు వస్తుందో తెలిసేడిస్తే కదా. నా కాఫీ బాధ చూడలేక మా ఆవిడ ఇంకో గుక్కెడు ఇద్దు పాపం అంటుంది. ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అనుకుంటూ తీర్థంలాగా పుచ్చుకోవడమే. మా వాడైతే అసలు కాఫీని ఇంకు పిల్లరతో పొయ్యమంటాడేమో. ఇది వరకంటే స్నానం అయ్యి పూజ చేసుకున్నాక గాని టిఫిన్ జోలికి వెళ్ళేవాడిని కాదు. ఆ మధ్య గుమ్మడిగారు పలకరించినప్పటి నుండి ముందు కడుపులోకి ఏదైనా వెళ్తే గాని కుదరదంటూ మా వాడు మొండికేయడంతో తప్పడం లేదు. ఏదో 4 ఇడ్లీలు తింటే కొంపలు అంటుకుపోయినట్లు హడావిడి. భోజనానికి 1:30 దాకా ఆగాల. మరి అప్పటి లోపల ఆకలేస్తే అని గట్టిగా నిలదీస్తే, ఇదిగో ఈ మధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు, ఒక క్యారెట్టుతో సహా. అసలు ఆ క్యారెట్టు మనది కాదట, విదేశాల నుండి వచ్చిందట. దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు అంటే, దానికి ఆచారం ఏమిటి నాన్నగారు అంటాడు మావాడు. అసలు వీటన్నిటికీ మూల కారణం అదుగో అప్పుడు ఆస్పత్రిలో చేరినప్పటి నుండి మొదలైంది. ఒంటి నిండా చెమటలు పట్టి ఎడంచెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆస్పత్రికి పట్టుకుపోయారు. వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని హెల్త్ కార్డు లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేశారు, మందులతో నయమవుతుందని. అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలోనే మొదలైంది ఈ ఆంక్షల గోల. ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షల్లాగా. ఇంకో గంటలో బయటకొస్తాననగా కాస్త కాలు సాగినట్లుందని రూమ్ బయటకొచ్చా. ఎదురుగా బల్లేసుకుని ఓ అమ్మాయి కూర్చునుంది. బల్ల మీద కాదు,
బల్లకెదురుగా కుర్చీలో. నన్ను చూడగానే, బాబాయ్ గారు ఓసారి ఇలా రండి అన్నది. సరే పిలుస్తోంది కదా అని వెళ్ళా. ఎవరమ్మా నువ్వు అని అడిగా. నేనిక్కడ డైటీషియన్ అండి అన్నది. నాకు మరోలా వినపడింది. బ్యూటీషియన్కు ఆస్పత్రిలో ఏం పని అన్నాను. అయ్యో బాబాయ్ గారు, బ్యూటీషియన్ కాదు, డయటీషియన్. అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెబుతానన్నమాట అన్నది. నాకు మండదు. మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది నాకు ఎలా తినాలో, నువ్వేం చెప్పనవసరం లేదు అన్నాను. ఇంతలో మా ఆవిడొచ్చి నన్ను రూమ్ లోపలకు తీసుకెళ్ళి మళ్ళీ బయటకొచ్చి ఆ డైటీషియన్తో కాసేపు ముచ్చట్లాడి, వచ్చే శ్రావణమాసం నోవులకు తప్పకుండా రావాలమ్మాయి అంటూ వచ్చేసింది. ఆ పిల్ల ఏం చెప్పిందో గాని ఆనాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి. అరే, ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందాబచ్చలి లేదు, ఓ దోసకాయ లేదు. నెయ్యి అయితే దాచేశారు, ఏమీ తినకూడదని. అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కందిపచ్చడి రుబ్బుతూ ఉంటే అక్కడక్కడే తినేవాణ్ణి. పోనీలే చిన్న వెధవా అని ఆవిడ రుచికన్నట్లు పొత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది, ఉప్పు సరిపోయిందా అంటూ. అంతా తినేసి, ఆ ఉప్పు అయితే సరిపోయిందత్తయ్యా, కారం సరిపోయిందో లేదో చూడలేదు అంటూ మళ్ళీ చెయ్యి చాపేవాణ్ణి. వెధవకు పొట్ట నిండా తెలివితేటలే అంటూ మారు వడ్డించేది. అప్పటి నుండి తెలివితేటలు పొట్టలో ఉంటాయనుకుని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. అలా కాపాడుకుంటూ వస్తున్నవాడిని ఈవేళ ఇలా ఎండబెట్టేస్తే నా తెలివితేటలన్నీ ఏమైపోవాలి? ఇహ భోజనాల దగ్గరకొస్తే మా ఆవిడ కోడలు చెరో పక్కన కాపలా. 100 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట. 100 గ్రాముల బియ్యమేనా అంటే, కాదు, వండిందే 100 గ్రాములు అంటుంది ఆవిడ. ఐటంకు 100 గ్రాములేమో, సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను అంటే, అన్నిటికీ కలిపి 100 గ్రాములట అంది. ఆ లెక్కన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు ఒక్కొక్కదానికి 20 గ్రాములు. అంటే 5 వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు 4 గ్రాములు తేలింది. బంగారం తూకంలాగా అసలలా తింటే మందులు వేసుకోవడానికైనా నేనుండాలిగా అంటే వినిపించుకోరు. బరువు 60 దాటకూడదట. కొత్త రూల్ ఒకటి. అప్పటికీ నమకం చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది. అయినా బరువు తగ్గాలండి అంటే నేనిక ఏకాదశం నడవాలి. బతికినంతకాలం కమ్మగా తిన్నివ్వండ్రా అంటే, ఒక్కగానొక్క నాన్నవు అని అలా అన్నాడో లేదో. అదేం మాట్రా అప్రాచ్యుడా, ఎంతమంది నాన్నలుంటారేమిటి అంటూ ఆవిడ కోప్పడేసింది వాణ్ణి. భుజం మీదుగా కండువా కప్పుకుంటూ, వాణ్ణి అపార్థం చేసుకోకు రాజ్యం, వాడేదో తాపత్రయంలో అనేశాడు అని సర్ది చెప్పాల్సొచ్చింది. దంపుడు బియ్యం తిన్న శరీరమాయే, ఏదో పనివత్తిడి వల్ల అలా ఆస్పత్రి వాళ్లకు పూర్వజన్మ బాకీ చెల్లించాను గాని, లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలాగా జైల్లో ఖైదీలాగా తూకం భోజనం ఏమిటో. ఓయమ్మో, 60 దాటాక అన్నీ బాధలేనా? చదివినదే అయినా మరలా మరోసారి చదువుకోండి, విన్నదే అయినా మరోసారి వినండి, నవ్వుకోవచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్. సదా మీ సేవలో. ఐ యామ్ నథింగ్ వితౌట్ ఆల్ ఆఫ్ యూ. శుభమస్తు. ఇట్లు మీ భవదీయుడు అవధానుల శ్రీనివాస శాస్త్రి.
సర్వే జనాః సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు.